ఉస్మానియా యూనివర్సిటీకి ఈ నెల 21 సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న సమయంలో బీసీలు స్పందించకపోయినా తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడంపై కాంటాక్ట్ అధ్యాపకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంటాక్ట్ అధ్యాపకులకు కూడా యూజీసీ పే స్కేల్ ప్రకారం నేతలు ఇవ్వడంపై పరిశీలించాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఓయూవీసీ సమయం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నీకు బంగ్లా ఇచ్చి, కారు ఇచ్చి, నౌకర్లను ఫ్రీగా ఇచ్చి, టీ దగ్గర నుంచి బిస్కెట్ దగ్గర నుంచి నువ్వు తినేదంతా ప్రభుత్వము, ప్రజల యొక్క సొమ్ము. కాబట్టి నువ్వు వీళ్ళ గురించి మాత్రమే పనిచేయాలి తప్ప నేను వీళ్ళని కలవను లేకుంటే నేను చెయ్యను అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ జీతాలు వేయడము, కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క జీతాలు వేయడం కూడా ఇంతవరకు గతంలో ఏ వీసీ చేయలేదు. ఈ వీసీ కావాల్సుకొని కారణం లేకుండా కూడా 2 నెలలు 3 నెలల తర్వాత వేస్తున్నారు. దానివల్ల చాలామంది కాంట్రాక్ట్ అధ్యాపకులు వాళ్ళకు వచ్చే జీతాలే తక్కువ కాబట్టి వాళ్ళు ఈఎంఐలు కట్టలేక, రెంటులు కట్టలేక అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు. కాబట్టి దానికి ఒక కారణం ఉందండి చెప్పు. నిజంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, బడ్జెట్ ఉన్నది, నువ్వు కావాల్సుకొని ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రమే ఏదో రెన్యువల్ సాగుతోని లేకుంటే ఇంకో వర్క్ లోడ్ సాగుతోని మాత్రమే ఆపుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మీరు అందరికీ ఫస్ట్కి వేయండి. ఇప్పటికీ పీజీ కాలేజీ సైబాబాద్ కానీ డిస్ట్రిక్ట్ పీజీ సెంటర్లకు జీతాలు ఇప్పటి వరకు కాలేదు. ఈ నెల 21న వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఇనాగ్రేట్ చేయడానికి, మిగతా విషయాల మీద స్పందించడానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ అధ్యాపకుల తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే మా సమస్యలను అన్నింటినీ సానుకూలంగా స్పందిస్తూ గతంలో మేము ఏప్రిల్ నెలలో 11 రోజుల సమ్మె చేసినప్పుడు వీసీలందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఒక్క సీఎం గారే కల్పించుకొని వీళ్ళ సమస్యను మనం పరిష్కరించకుండా రిక్రూట్మెంట్కు వెళ్ళడానికి లేదు. కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని పోస్టులు పక్కన పెడుతూ వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే స్కేల్ ఉన్నదో అది బేసిక్ పే కానీ లేకుంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ కానీ డిఏహెచ్ఆర్ఏ కానీ వాటన్నిటితో కూడినటువంటి యూజీసీ పే స్కేల్స్ మనం వాళ్ళకి పే చేద్దాము, దాన్ని ఎగ్జామ్ చేయమని చెప్పినారు. కాబట్టి అది ఇప్పటి వరకు నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే ఏదైతే మా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ సమానమైనటువంటి పోస్టులు పక్కన పెట్టి మిగతా వాటిని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పినందుకు మాత్రమే ఆ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఈసీలలో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్నారు. మా పోస్టులు పక్కన పెడుతూ మిగతా వాటికి ఖాళీలకు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు. సో కాబట్టి దానికి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరి తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరము సీఎం గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.